బ్రేకింగ్ న్యూస్ గత 55 రోజులుగా కాకినాడ పోర్టులో నిలిచిపోయిన స్టెల్లా షిప్ ఆఫ్రికా బయలుదేరింది. కాకినాడ కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్టెల్లా నౌక బయలుదేరింది. గత ఏడాది నవంబర్ 11న కాకినాడ తీరానికి చెందిన స్టెల్లా కొన్ని వారాలుగా అక్కడే నిలిచిపోయింది. బియ్యం అక్రమ రవాణా అవుతుందనే కారణంగా ఏపీ డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు. సీజ్ ద షిప్ అని నౌకని కదలనివ్వకుండా చేశారు. నౌకను కాకినాడ పోర్టులోనే నిలిపివేశారు. కొన్ని వారాల పాటు అధికారుల తర్జన భర్జన తర్వాత స్టెల్లాకు మోక్షం లభించింది. గత 55 రోజులుగా కాకినాడలోనే నిలిచిపోయి ఉన్న స్టెల్లా నౌక ఈ రోజు తెల్లవారుజామున పశ్చిమ ఆఫ్రికాకు బయలుదేరింది. ఇక మొత్తానికి స్టెల్లా షిప్ ఇటు ఆఫ్రికాకు బయలుదేరింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివశంకర్ చెప్పండి, ఇటు అసలు అప్డేట్స్ ఏంటి? స్టెల్లా నౌక ఆల్రెడీ బయలుదేరినట్టుగా తెలుస్తోంది ఆఫ్రికాకి. ఎటువంటి చెక్స్ చేశారు? అప్డేట్స్ ఏంటి? చూసుకున్నట్లయితే నవంబర్ 11వ తారీఖున ఏదైతే 52,800 టన్నులు బియ్యాన్ని ఫిల్ చేసుకున్నందుకైతే సౌత్ ఆఫ్రికా నుంచి కూడా నేరుగా కాకినాడ తీరానికి చేరుకున్న స్టెల్లా నౌకలు అయితే 32,000 టన్నుల బియ్యాన్ని లోడ్ చేసిన తర్వాత కూడా దానిలో రేషన్ బియ్యం ఉన్నాయనే సమాచారంతో కలెక్టర్ చన్మోహన్ అయితే 27వ తారీఖు నవంబర్ 27వ తేదీన తనిఖీలు చేశారు. దానికి సంబంధించి పూర్తిగా 640 టన్నుల రేషన్ బియ్యాన్ని ఉన్నట్టుగా కలెక్టర్ ప్రాథమికంగా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి వెంటనే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అయితే పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లి తనిఖీలు చేసేందుకు ప్రయత్నించగా అప్పుడు తుఫాను ప్రభావం ఉందంటూ కూడా సౌత్ ఆఫ్రికా నౌక స్టెల్లా షిప్ కి సంబంధించిన వారందరూ కూడా షిప్ ని ఓపెన్ చేయడానికి వీల్లేదంటూ కూడా అప్పుడు అడ్డగించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. సో అక్కడ అనుమానపడిన ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో దీని మీద పూర్తి స్థాయి సమగ్ర విచారణ కావాలి, అప్పటి వరకు షిప్ ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ షణ్మోహన్ అయితే దీనికి సంబంధించి మల్టీ డిసిప్లినరీ కమిటీని అయితే ఏర్పాటు చేశారు. మల్టీ డిసిప్లినరీ కమిటీ 5 శాఖలతో కూడిన మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ 5 శాఖల మల్టీ డిసిప్లినరీ కమిటీ కూడా మరొకసారి డిసెంబర్ 4వ తారీఖున స్టెల్లా షిప్ లో పూర్తిగా ఉన్న 5 హ్యాచెస్ ని కూడా దాంట్లో ఉన్న 5 హ్యాచెస్ ని పూర్తిగా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన అనంతరం కూడా మరొక 680 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. టోటల్ గా 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి సత్యం బాలాజీ ట్రాక్టర్స్ దీనికి సంబంధించి పూర్తిగా ఆ బియ్యం అంతా వారిదే అంటూ కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆ షిప్ నుంచి ఏదైతే 1320 టన్నుల రేషన్ బియ్యం ఉందో ఆ రేషన్ బియ్యాన్ని తొలగించిన తర్వాత దానికి అనుమతులు ఇవ్వాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ 1320 టన్నుల బియ్యాన్ని తొలగించిన తర్వాత పూర్తిగా ఇంకా బ్యాలెన్స్ ఉన్న 13,000 టన్నులని కూడా ఫిల్ చేసి దానికి సంబంధించిన పూర్తి ఎన్ఓసీలు అంటే రేషన్ బియ్యం అక్కడ ఆల్రెడీ తనిఖీలు అయ్యాయి కాబట్టి 32,200 టన్నుల బియ్యానికి సంబంధించి పూర్తిగా తనిఖీలు అయ్యాయి కాబట్టి మిగిలిన బియ్యం ఏదైతే లోడింగ్ కి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ముందుగానే బాధ్యతలోకి వెళ్లకుండా ముందుగానే తనిఖీలు చేసిన తర్వాత పూర్తిగా రేషన్ బియ్యం కాదని నిర్ధారించుకున్న తర్వాత 13,000 టన్నులు కూడా ఫిల్ చేసి టోటల్ గా 52,800 టన్నుల రేషన్ బియ్యాన్ని 28 ట్యాడర్స్ ద్వారా కూడా పూర్తిగా దాంట్లో ఫిల్ చేశారు. దానికి సంబంధించి పోర్ట్ అధికారులు పూర్తి స్థాయి క్లియరెన్స్ ఇచ్చారు. ఎన్ఓసీని ఇచ్చిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున స్టెల్లా షిప్ నౌక బయలుదేరినట్టుగా కూడా సమాచారం ఉంది. సతాస్. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.